మీ అందరికి కూడా వందన తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్స్ డే దినోత్సవంగా కనబడుతూ ఉంది కాబట్టి తండ్రులైన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్న ప్రభు నుండి ఆశీర్వదించును గాక. తండ్రి కావడానికి ఎదురు చూస్తున్న వారి జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు తండ్రిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, కార్యం జరిగిస్తూ ఉన్నాడు. సంతోషంగా ఈరోజు ఒక కొన్ని మాట నా హృదయంలో ప్రభు పెట్టిన వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ఫాదర్స్ డే కనబడుతూ ఉంది. నిన్ను కనిన నీ తండ్రిని నీవు సంతోషపరచాలని వాక్యం చెప్తా ఉంది. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించమని వాక్యం చెప్తా ఉంది. దేవుడికి స్తోత్రం. తండ్రులే కుమారులకు అలంకారం అని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. కుమారులే తాతలకు ఏంటి? దేవుడికి స్తోత్రం. తాతలకేమో మనవలు ఎవరు చెప్పండి? మనవాళ్ళు కాదు అంటే హల్లెలూయా. కుమారులే కిరీటాలట. అలాగే తండ్రులే కుమారులకు అలంకారం అని వాక్యం. కాబట్టి వారు ఒక అలంకారంగా మనకున్నారు. ఖచ్చితంగా నీ తండ్రిని నీవు సంతోషపరచాలి, సన్మానించాలి, గౌరవించాలి, అలాగే విధేయత చూపించాలి, ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అనేక మంది కొంతమంది ఏమంటారంటే నువ్వేం చేస్తావు అంటారు. హల్లెలూయా. నువ్వు నాకు ఏమి ఇచ్చావు, ఏమి సంపాదించావు అంటారు. నేను చెప్తా ఉంటాను, ఈరోజు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీ తండ్రి నీకు ఏమి ఇచ్చారంటే ఒక జీవితాన్ని ఇచ్చారు. చప్పట్లు కొడుతూ ప్రభు నీ తండ్రి ద్వారా నేను ఈ లోకానికి పుట్టించాడు. ఆయన నీకు ఒక తండ్రిగా ఉన్నాడు. ఆయన బాధ్యతను నెరవేర్చాడు. నిన్ను పెంచి పెద్ద చేసి నీ కొరకు ప్రయాసపడి నిన్ను గొప్పవాడిగా చేసి లేదా పెద్దవాడిగా చేసి నీకు ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి ఖచ్చితంగా నీ తండ్రిని నువ్వేం చేయవాలని వాక్యం చెప్తా ఉందంటే సంతోషపరచాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఈరోజు అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. నీ తండ్రిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీవు నిర్లక్ష్యం చేయకుండా నీవు ఉన్నప్పుడు వాక్యం చెప్తా ఉంది, ఈ లోకం నీ భూమి మీద ఉన్నప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుతావని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక మంది పిల్లలు ఉన్నారు, అనేక మంది తండ్రులు ఉన్నారు. ఖచ్చితంగా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధన శిక్షలో వారిని పెంచినట్లున్నారు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడానికి వాక్యం చెప్తా ఉంది. మీరు ఒకవేళ స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా మీ తండ్రి బాధ్యతను మీరు గ్రహించి. మొన్న ఒక కుమార్తెను తండ్రి రాజమండ్రిలో జాయిన్ చేస్తారు కాలేజీలో. ఇంచుమించు చాలా 1,00,000, 2 లక్షల పైనే 3 లక్షల వరకు ఖర్చు అవుతారు. అంత డబ్బు కట్టి ఎందుకు తన కుమార్తెను చదివిస్తూ ఉన్నారంటే ఆ కుమార్తె గొప్పవారిగా మార్చబడాలి, వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. చాలా మంది ఆ కష్టాన్ని గ్రహిస్తున్నారు. వారు చిన్న పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి పిల్లలు పరలోకం. యేసు ప్రభువు కూడా అదే చెప్పారు, మీరు చెడ్డవారైనప్పటికీ కూడా మీ పిల్లలకు శ్రేష్టమైనవి మంచివి ఇవ్వాలనుకుంటారు మీరు. అలాగే పరలోకం తండ్రి కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. చాలా మంది యవనస్తులను పిల్లలను స్కూల్లో వేస్తున్నారు, హాస్టల్లో వేస్తున్నారు, కాలేజీలకు పంపుతున్నారు, దూర ప్రాంతాలకు, పట్టణాలకు పంపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది బాధ్యత కలిగి ఖచ్చితంగా చదువుకుంటున్నారు, తండ్రి కష్టాన్ని తల్లి కష్టాన్ని చూస్తూ ఉన్నారు. కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నీ తండ్రి బాధ్యతను నువ్వు గమనించాలి, గుర్తించాలి. దేవుడికి స్తోత్రం. ఆయన నీ కొరకు ఎండలైనా రాత్రి అనగా పగలనగా కష్టపడి పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో డబ్బులు నీ కొరకు దారిపోస్తూ ఉన్నాడు, ఎన్నో డబ్బులు నీ కొరకు ఖర్చు పెడతా ఉన్నాడు. కొంతమంది రకరకాల రెస్టారెంట్లకు రకరకాల జీవితాలు జీవిస్తూ ఉన్నారు. నీ తండ్రికి తెలీదు KFC అంటే తెలీదు, పిజ్జా అంటే తెలీదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మిక్స్డ్ బిర్యానీలు అవి ఇవి తెలియదండి. ఏం తెలుసు అంటే నీ తండ్రికి గింజానం కూడా తెలుసు, ఆవకాయ పచ్చడి తెలుసు. హల్లెలూయా. ఇటువంటివన్నీ కూడా వాళ్ళ డబ్బులు కూర్చుకొని పోజేసి పిల్లలకి ఖర్చు పెడుతూ ఉంటే ఈరోజు వారు ఆ కష్టాన్ని గుర్తించకుండా, ఆ బాధ్యతను గుర్తించకుండా
ఎంతో మంది జీవితాల్లో కుటుంబానికి ఆశీర్వాదంగా కాకుండా వారి తల్లిదండ్రులను దుఃఖపెట్టేవారుగా ఉంటున్నారు, తండ్రిని దుఃఖపెట్టేవారుగా ఉంటున్నారు. వాక్యం చెప్తా ఉంది, నిన్ను కనిన నీ తండ్రిని నీవు సంతోషపరచాలని. దేవుడికి స్తోత్రం. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. తండ్రిగా కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి. నీకు తండ్రులు ముగ్గురు కనబడుతూ ఉన్నారు. నీ శరీర సంబంధమైన తండ్రి కనబడుతూ ఉన్నాడు, పరలోకపు తండ్రి కనబడుతూ ఉన్నాడు. అలాగే సంఘాన్ని నడిపిస్తున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి ఒక కాపరిగా నియమించినటువంటి నీ సేవకుడు కూడా, నీ కాపరి కూడా ఒక ఆత్మీయ తండ్రిగా నీకు ఉన్నాడు. దేవుడికి ఖచ్చితంగా వారి ఉపదేశాన్ని అంగీకరిస్తే, మాట ఆలకిస్తే మనం దీవించబడతాం. తండ్రులు కొన్ని అనుభవాలు ఉంటాయి. పెద్ద పెద్ద వారు ఉన్నారు మన మధ్యలో, వారి అనుభవాలు వేరేగా ఉంటాయి. నేను కూడా ఆడపిల్లల తండ్రి అనుభవాలు వేరేగా ఉంటాయి, మగపిల్లల తండ్రుల అనుభవాలు వేరేగా ఉంటాయి. నేను కూడా ఇప్పుడు అనుభవాలు ఉంటా ప్రభు నడిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పిల్లలకు ఒక తండ్రిగా, అలాగే ఆత్మీయ పిల్లలకు ఒక జనములకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆత్మీయ పిల్లలకు తండ్రిగా, అలాగే పరలోకపు తండ్రి ఆయన ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ఒక చోట నేను సాయంత్రం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వారు ప్రయాణం అవుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమ పిల్లలు దూరం అవుతూ ఉన్నారు, ఆత్మీయ పిల్లలు. అలాగే మనం వివాహం జరిగింది, ఆ కుమార్తె వెళ్ళినప్పుడు తండ్రి ఎంత బాధపడతాడు. అలా ఒక సేవకుడిగా నాకు కూడా ఆ తండ్రి కొంచెం బాగా బలహీనత ఉన్నది. ఆమె కూడా ఏం చేస్తుందంటే తండ్రి దగ్గర బాగా సంతోషంగా ఉండేది, వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేసింది.